హాయ్ అండి. ఏంటి కొబ్బరికాయ కొడుతున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి. ఓనర్ గారు ఫోన్ చేసి ఇలాగా స్లాబ్ అదరకుండా నాకు కట్ చేయాలి, వాస్తు ప్రకారంగా లేదు, కొంచెం నాకు ఇబ్బందిగా ఉందంటున్నారు. ఓ ప్రాబ్లం అని అలాగే చేద్దామని చెప్పేసి ఆయన పేరుగా ఆయన ఇచ్చిన కొబ్బరికాయ కొడేసాం ముందైతేనే. చూడండి, మెదడు ఆ రెండు కలిసిపోయి ఉన్నాయి చూసారా, ఆ పక్కది ఇదేనే. అలా కలగకూడదంట, సిద్ధాంతి గారు చెప్పారంట. ఇప్పుడు ఏంటంటే ఏ చెప్తే దాని మీద ఉంటుంది కదా మన మనసు. అలా కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకుని అదేంటంటే స్లాబ్ అది నాకు అదరకుండా బేకింగ్ చేయకుండా నీట్గా కట్ చేయాలన్నారు. నో ప్రాబ్లం అండి, అలాగే కట్ చేస్తామని చెప్పేసి చూడండి, అదిగోండి నీట్గా అదే రకంగా ఏది మాత్రం అందకుండా గ్యాప్, జస్ట్ గ్యాప్ వచ్చేలాగా నీట్గా అందులో ఉన్న ఐరన్తో చూద్దాక కూడా కట్ అయిపోద్ది మాట అండి. ఐరన్ ఒక 6 అంగుళాలు ఉన్నా 5 అంగుళాలు ఉన్నా ఎంత ఉన్నా సరే ఐరన్తో చూద్దాక కట్ అయిపోద్ది, నీట్గా కూడా ఉంటుంది. కరెక్ట్గా మార్కింగ్ అనేది చూసుకుని గోళ్ళకు కూడా చేయమన్నారు. గోళ్ళకు కూడా అది కూడా అదరకుండా నీట్గా అది కట్ చేసి నీట్గా ఆయన అలా చెప్తే అలాగా. పాపం ఆ సూపర్వైజర్ కూడా అదే గుమ్మస్తే అంటారు కదా, ఆయన కూడా చాలా దగ్గర ఉన్నాడు. ఆ రోజు ఏంటంటే సినుకులు వర్షం మాటండి, అలా పడతానే ఉంది. ఫైనల్గా ఏదైతే కట్ చేశానండి, చాలా సంతోషపడ్డాడు. ఎక్కడ కదలకుండా ఇది అయ్యింది మొత్తం మీద. అలా కట్ చేసి ఇలాగా అయితే చాలా సంతోషపడ్డారు. బాగమ్మా, బాగా చేసావు అని అన్నారు. ఎందుకంటే పెద్దవాళ్ళకి ఏమవుతుందంటే వాస్తు ప్రకారంగా ఉంటారు, మనసు కొంచెం బాగుంటుంది మాట. అలాగైతే మొత్తం మీద సభా నీట్గా చేసావు. ఏదైనా పనులు ఏమైనా ఇంకంటే వర్క్ ఏమైనా ఉంటే అప్పు చెప్తానని చెప్పేసి అన్నారు. ఉంటాను ఫ్రెండ్స్.